నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఎవ్రీ సాటర్డే కాగానే నాకు పొద్దున ఫోన్ చేస్తాడు, మామ ఈరోజు ఏంటి ప్లాను, ఏడికి పోదాము అని చెప్పేసి. వాడు ప్రతి ఒక్క రెస్టారెంట్ని, దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క షాపింగ్ మాల్ని ఎక్స్ప్లోర్ చేద్దాము, మంచి ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేద్దాము, అక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ మనం టేస్ట్ చేద్దాము అని చెప్పేసి ఎవ్రీ వీక్ నన్ను సతాయిస్తూ ఉంటాడు. వాడి దృష్టిలో శాలరీ అంటే టూల్, అండ్ వాడు ఆ డబ్బుని కొంచెం కూడా హెసిటేట్ లేకుండా ఖర్చు చేస్తూ ఉంటాడు. అండ్ ఈ స్పెండింగ్ హ్యాబిట్ మనకి ఎలా ఎక్స్పాండ్ అవుతుందంటే ఫ్యాన్సీ ఫోన్స్, మంచి ఫ్యాన్సీ రెస్టారెంట్స్, ఫ్యాన్సీ పబ్స్, లేదంటే ఒక మంచి బ్రాండ్ కార్, ఇలాంటి వాటికి మనకి ఇంకెక్కువ మనకు మొగ్గు చూపుతూ ఉంటాం. ఇక్కడ నేను ఇందాక చెప్పిన మా ఫ్రెండ్కి 10 years నుంచి వర్క్ చేస్తున్నాడు, ఒక మంచి మంచి కంపెనీస్లో వర్క్ చేశాడు, స్విచ్ కొడుతూ శాలరీ కూడా పెంచుకున్నాడు, కానీ ఇప్పటికీ ₹1 కూడా సేవింగ్స్ లేదు. అండ్ మనకు కూడా అలాంటి సిచ్యువేషన్ రాకూడదు, ఎవరికి రాకూడదు. కానీ దానికి అలా రాకుండా ఉండాలంటే నేను ఒక 5 హ్యాక్స్ మీకు చెప్తా. ఆ 5 హ్యాక్స్ మీరు 1 by 1 ఫాలో అవ్వండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అండ్ ఈ ఛానల్లో నేను చెప్పబోయేది ఏంటంటే పర్సనల్ ఫైనాన్సెస్, కెరియర్ గ్రోత్, అలానే బిజినెసెస్ గురించి మనం మాట్లాడుకుంటాం. అండ్ ఆ 5 హ్యాక్స్లో అందులో నుంచి ఫస్ట్ వన్ వచ్చేసి డోంట్ కన్జ్యూమ్ ఎవ్రీథింగ్. ఒకసారి మన ఫస్ట్ శాలరీ కంపేర్ చేస్తే మన ఫస్ట్ శాలరీ కూడా మనకు సరిపోతుండే, కానీ ఇప్పుడు మనకు శాలరీ పెరిగే కొద్దీ మన లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది మనం పెంచుకుంటూ పోయాం. అండ్ ఆ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది అంటే, శాలరీ గ్రో అయ్యే కొద్దీ, లెట్స్ సే నువ్వు ఒక నార్మల్ కార్ తీసుకున్న వ్యక్తివి, అలానే నీకు ఒక మంచి బ్రాండ్ BMW, బెంజ్ కార్ కావాలనిపిస్తుంది. ఒక నార్మల్ వాచ్ పెట్టుకున్నావు నువ్వు, ఒక స్మార్ట్ వాచ్, నాకు యాపిల్ వాచ్ కావాలనుకుంటావు. ఒక నార్మల్ ఫోన్ వాడుతున్నావు నువ్వు, ఒక మంచి ఐఫోన్ కానీ లేదంటే శాంసంగ్లో హై వేరియంట్ ఫోన్ కానీ వాడాలని నువ్వు అనుకుంటావు. ఒక నార్మల్ వెకేషన్, నార్మల్గా మనం తిరుపతి వెళ్ళి మనము, లేదు నేను బ్యాంకాక్ వెళ్తా అని ఒక థాట్ ప్రాసెస్లో మనకు వెళ్ళిపోతాం. ఇదంతా శాలరీ పెరగడం ద్వారా నీకు తెలియని ఒక కోరికలతో నువ్వు అలా పైకి వెళ్ళిపోతూ ఉంటావు. అండ్ ఇక్కడే మనం ట్రాప్ అవుతూ ఉంటాం. మనము మన శాలరీ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ అండ్ మన లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ పోతాం. నేను దానికి అపోజిట్ కాదు, అంటే మనం మన లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకోవద్దు అనుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదిస్తే ఎక్కువ ఖర్చు పెట్టు, బట్ అది ఎంత కాన్షియస్గా ఖర్చు పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నీ శాలరీ అప్గ్రేడ్ అవుతున్నప్పుడు నీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవ్వాలి, కాకపోతే నీ శాలరీని మించి నీ లైఫ్ స్టైల్ అనేది అప్గ్రేడ్ అవ్వకూడదు. అది ఎంతైనా సరే ఒక 80% మాత్రం నీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవ్వాలి. అంటే ఫర్ సపోజ్ నీకు 1 lakh ఉందనుకోండి మీ శాలరీ, అట్లీస్ట్ 75,000 వరకు నీ ఎక్స్పెన్సెస్ పెట్టుకోగలగాలి. అక్కడి వరకు పెట్టుకోగలిగితే బ్యాలెన్స్ 25,000 కీప్ దట్ బఫర్. ఆ బఫర్ అనేది ఉంటే లెట్స్ సే అప్కమింగ్ స్టేజ్లో నీకు వెళ్ళి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా సరే, నీకు ఇంట్లో ఎప్పుడైనా సరే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా సరే, ఆ అమౌంట్ అనేది నీకు యూజ్ అవుతుంది. అందుకే డోంట్ కన్జ్యూమ్ ఎవ్రీథింగ్ అన్నది ఇక్కడ ద మెయిన్ రీజన్. నీకు వచ్చిన శాలరీ అంతా నువ్వు కన్జ్యూమ్ చేయొద్దు. సెకండ్ వన్ వచ్చేసి, నువ్వు ఏదైనా వస్తువు కొనేటప్పుడు పోస్ట్ ట్యాక్స్ పేయబుల్ టైం అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లెట్స్ సే నీ శాలరీ 80,000 ఉందనుకుందాము, అండ్ నువ్వు ఒక యాక్టివ్గా 22 days వర్క్ చేస్తావు, అండ్ మన పర్ డే వేజ్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 3,600 వస్తుంది. అంటే ఏదైనా నువ్వు ఒక 50,000 ఒక ఏసీఓ లేదా ఒక లగ్జరీ ఐటమ్ మనం కొనాలనుకుంటే, ఒక వాల్యూ 50,000 వాల్యూ కొనాలనుకుంటే ఇట్ టేక్స్ 18 days ఆఫ్ యువర్ టైం. అండ్ ఇలా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటూ నువ్వు ఏదైనా వస్తువు కొనేటప్పుడు, అండ్ దట్టు ఏదైనా లగ్జరీ ఐటమ్స్ కొనేటప్పుడు నువ్వు నీ శాలరీ ఎన్ని డేస్ శాలరీ నువ్వు ఎంత కష్టపడితే నీకు ఆ పర్టికులర్ ఐటమ్ వస్తుందని నువ్వు క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు వేస్టేజ్ ఏదైతే ఉంటుందో, వేస్ట్ నీకు అవసరం లేదనుకుని నువ్వు కొనవు, అండ్ రియల్ ఎక్స్పెన్సెస్కి నీ అమౌంట్ అనేది వెళ్తుంది. థర్డ్ హ్యాక్ వచ్చేసి అది రీటైల్ థెరపీ. ఇది చాలామందికి నచ్చకపోయి ఉండొచ్చు, బట్ మిమ్మల్ని డ్రైవ్ చేసేది ఒక కార్పొరేట్ కంపెనీ, కొన్ని బ్యాంక్స్ అండ్ కొన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీస్. ఎస్, వాళ్ళు ఇచ్చే ఆఫర్స్, వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ మీకు తెలియకుండానే మీరు టెంప్ట్ అయిపోయి లైక్ ఏదో మంచి షాపింగ్కి వెళ్తారు, షాపింగ్ చేస్తుంటారు, అవసరం లేదు బట్ మీరు చేస్తుంటారు. సో దీని నుంచి మనం బయటికి రావాలంటే మనం ఏదైతే ఒక లిమిట్ ఉందో, ఒక షాపింగ్ లిమిట్, ఫర్ సపోజ్ మన క్రెడిట్ కార్డులో లిమిట్ ఉంది, ఆ మంత్ అంతా మనకు మ్యాక్స్ టు మ్యాక్స్ యూ కెన్ కీప్ ఇట్. ఒక ట్రాన్సాక్షన్కి యూ కెనాట్ గో బియాండ్ 1,000, ఒక ట్రాన్సాక్షన్స్కి యూ కెనాట్ గో బియాండ్ 2,000 అని చెప్పేసి మనకు క్రెడిట్ కార్డులో ఆ లిమిట్ మనం పెట్టుకోవచ్చు, మనకు ఆ చాయిస్ ఉంటుంది. సో ట్రై టు డూ మనకు పర్టికులర్లీ మనం ఖర్చు చేసేది క్రెడిట్ కార్డ్ బేస్ పైన. సో దాని నుంచి మనం కాపాడుకోవాలంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ 1,000 ఆర్ 2,000 ఒక లిమిట్ పెట్టుకోండి. ఇది బిగినింగ్లో మీకు ఇలా అలవాటు అయింది అనుకో, దాని తర్వాత ఆటోమేటిక్గా ఓకే నాకు 1,000 కంటే ఎక్కువ అవసరం లేదు అని చెప్పేసి మీ బ్రెయిన్ అది ట్యూన్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ హ్యాక్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే మీరు అనుకుంటున్న ఎంటర్టైన్మెంట్ కాదు. మనం చేసే తప్పులు ఏంటంటే, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే నేను ఇప్పుడు స్టాక్ మార్కెట్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేదంటే ఒక మ్యూచువల్ ఫండ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాను. నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్
లైక్ నా దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. ఎలా అంటే ఏదైనా ఒక స్టాక్ నేను రికమెండ్ చేస్తే దాన్ని కొనుక్కొని పెట్టుకొని కొన్ని డేస్ అయిన తర్వాత అమ్మేసుకొని మంచి ప్రాఫిట్ తీసుకుందాం అనుకుంటారు. బట్ నా దగ్గర రాగానే నేను ఏం చెప్తాను అంటే లైక్ ఎస్ఐపి కానీ ఏదైనా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తా. దట్స్ ఆల్వేస్ వాళ్ళకి డిసప్పాయింటింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైనా బై చేసుకుంటే మీకు అక్కడ P&L ఓపెన్ చేసుకొని చూసుకుంటారు. అదొక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా మీరు ఫీల్ అవుతారు. అరే ఈరోజు లాస్లో ఉంది, అరే ఈరోజు మార్కెట్ పాజిటివ్లో ఉంది, ఈరోజు మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి, నేను బుక్ చేసుకుంటా అని చెప్పి ఒక మైండ్, ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్లోకి వెళ్తారు. నన్ను అడిగితే మీకు నిజంగా ఎంటర్టైన్మెంట్ కావాలి అని అనుకుంటే యూ గో ఫర్ ఎ మూవీ, యూ గో ఫర్ స్పోర్ట్స్, ఇలాంటి వాటికి వెళ్ళండి. కానీ మీరు కష్టపడి సంపాదించిన అమౌంట్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అది నెగిటివ్కి వెళ్తుందని చెప్పేసి డైలీ ట్రాక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ కెనాట్ బి ట్రాక్డ్ డైలీ, దే ఆర్ ప్యాసివ్లీ మేనేజ్డ్. 5th హ్యాక్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎస్, నువ్వు డబ్బులు ఎక్కువ సేవ్ చేయాలంటే ఎక్కువ సంపాదించాలి. బట్ సంపాదన అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు వర్క్లో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసినప్పుడే. ఎక్సలెంట్గా ఎలా పర్ఫామ్ చేయగలుగుతావు? నీకు ది బెటర్ స్కిల్స్ వచ్చినప్పుడు. లెట్స్ సే మన ఛానల్లోనే పట్టుకుందాం. నేను ఇప్పుడు మీకు ఆఫర్ చేసేది ఏంటంటే, ఎవరైనా బెటర్గా ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారో, ఫ్రీలాన్సింగ్, దే కెన్ కాంటాక్ట్ మీ. వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు, లేదంటే నాకు మెయిల్ రాయొచ్చు, నేను మీకు మెయిల్ ఐడి ఇస్తాను. వీ కెన్ వర్క్ టుగెదర్. అంటే ఇక్కడ ఎడిటింగ్ చేసే వాళ్ళకు కూడా ఎవరితో ఒకనేందుకు నేనే ఆఫర్ ఇస్తాను, బెస్ట్ ఎడిటింగ్ చేసే వాళ్ళకు, వీక్లీ ఇన్ని వీడియోస్ చేసే వాళ్ళకు. సో యూ కెన్ కాంటాక్ట్ మీ. ఇక్కడ నేను చెప్తుంది ఏంటి అంటే, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. వెదర్ ఇట్స్ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఎడిటింగ్ స్కిల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే యాక్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎట్ ది సేమ్ టైం మీరు వర్క్ చేస్తున్నారు, మీ ల్యాప్టాప్ బాగాలేదు, యూ జస్ట్ కీప్ ఇట్, గో అండ్ బై, ల్యాప్టాప్ బై చేసేయండి. డోంట్ థింక్ అబౌట్ అరే నేను ఎక్కువ ఖర్చు చేస్తున్నానా లేదా, అలా అనుకోకండి. అలాంటి ప్లేస్లో యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. సో ఈ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అనేది ఇది ఎక్స్పెన్సెస్గా కాకుండా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్గా భావించి చేయాలి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కాన్సెప్ట్తో కలుద్దాం. బాయ్.